Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. రాజానగరం, ఇచ్చాపురం, గాజువాక నియోజకవర్గాల్లో సభలుంటాయి. భారీ జన సమీకరణకు వైసీపీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. ఉదయం 10 గంటలకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ జంక్షన్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. అనంతరం మధ్యాహ్నం 12:30 శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని ఇచ్చాపురం పట్టణం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. తరువాత మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని గాజువాక నియోజకవర్గంలో పాత గాజువాక సెంటర్లో జరిగే ప్రచార సభలో ప్రసంగిస్తారు సీఎం జగన్. ఆయన పర్యటన సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న మచిలీపట్నం ప్రచార సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. తనపై కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికలు సరిగా జరుగుతాయన్న నమ్మకం కూడా లేదు అన్నారు. పథకాలను పేదలకు వెళ్లకుండా ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేయటం ఏమని ప్రశ్నించారు. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన జగన్ వివరణ ఇచ్చారు. ఈ యాక్ట్ గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని, పేదల భూములకు ప్రభుత్వం ఇచ్చే భరోసానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు. తమకు వచ్చిన ల్యాండ్ టైటిల్ పై ఏదైనా వివాదం తలెత్తితే ప్రభుత్వమే పరిహారం అందిస్తుంది అన్నారు జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. ఫోన్లు చేసి కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము అబద్ధాలతో చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్న వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, అసలు ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గపు ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా ల్యాండ్ టైటిలింగ్ అంటేనే ఆ పేరులోనే ఉంది ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటి అన్నది. ల్యాండ్ టైటిలింగ్ అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు భూ యజమానులకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే, ఒక యాక్ట్ తీసుకొని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.